మాటలు చాలా తేటగా దావీదు గారి ద్వారా మనకి ఈ 42వ కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి, మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దుప్పినే దేనికి ప్రస్తాపించాడు? ఏమండి, దావీదు గారికి పరిచయం తెలుసు. ఏమిటంటే గొర్రెలు కాపరి కదండి, పొలాల్లో తిరిగేవాడు కదండి. ఏమండి, దుప్పి నీటి వాగులు ఎంత దూరం ఉన్నా ఎంత భారమైనా కరెక్ట్గా ఆ వాసన లేకపోతే ఆ వాటర్ స్మెల్ కనిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళిపోద్దట. స్తోత్ర, ఎంత అరణ్యములో. ఇది మొదటి విశేషం. అయితే రెండో విశేషం ఏంటంటే దుప్పి నీటి వాగు ఎక్కడుందో ఆ వాగును కనిపెట్టుకొని, ఏమండి, ఆ వాగుకు అనుకూలమైన ప్రాంతాల్లో మాత్రమే మేస్తూ కనిపెట్టూడదంట. కాస్త గడ్డి మేసినాక మరల వాగులోకి వెళ్ళి కాస్త నీళ్లు తాగి మరలా వచ్చి మేత తినే అవకాశం